व्रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। నమస్తే. ప్రస్తుతం మనము సుల్తాన్ బజార్ మెయిన్ రోడ్లో ఉన్నాము. కోటి దగ్గరలో ఇక్కడ కోటి జంక్షన్ ఉంది కదా, ఇక్కడ విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్న విగ్రహం ఒకటి ఉన్నది. ఇక్కడ వీళ్ళు రాజ్ కమల్ బుక్ స్టాల్ ఏదైతే ఆధ్వర్యంలో ఉన్నదో వాళ్ళు రాజ్ కమల్ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వినాయకుని గురించి, ఆ ప్రత్యేకత గురించి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎప్పటి నుంచి పెడతాం ఇక్కడ? మ్యాక్సిమం 20 years నుంచి పెడుతున్నా. ఇది మొత్తం రాజ్కమల్ బుక్ గ్రూప్స్ది మొత్తం రైస్తో బ్లూ కలర్ రైస్లో మొత్తం పెట్టిన మొత్తం ఫేస్, ఇంకా బాడీలో మొత్తం స్టోన్స్ ఉన్నాయి. ఇది వేరే వేరే టైప్లో స్టోన్స్ ఉన్నాయి. మొత్తం హెయిర్లో మొత్తం ఆ టైప్లోనే వేరే వేరే కాన్సెప్ట్ పెడుతున్నా. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం సిల్వర్ నుంచి చేసినారు. పర్ ఇయర్ కాన్సెప్ట్ అంటే ఫార్మర్స్కు కొంచెం సపోర్ట్ చేయడానికి మొత్తం రైస్ ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ అయినా చేసినారు ఈ ఇయర్. అట్లా ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు సెలబ్రేట్ చేయాలి? 20 years. లాస్ట్ టైం ఏం పెట్టారు మేడం? సిల్వర్ కాయిన్స్ నుంచి వేరే వేరే కాన్సెప్ట్ అట్లా మొత్తం చేసినారు. స్టోన్స్ ఎలా పెట్టినారు మొత్తం సిల్వర్స్ది. అట్లా లాస్ట్ ఇయర్ చాలా మంచిగా చేసినాము. ఆల్ ఓవర్ హైదరాబాద్, సికింద్రాబాద్లో నంబర్ 1 మాదే ఉండే. అదే ప్రయత్నంతో ఈ ఇయర్ కూడా మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసినాం. లక్ష్మీ గణపతి అని పెట్టినారు. దాని వెనకాల ఒక పురాణిక కథ ఉంది. వినాయకుడికి, లక్ష్మీమాతకి పుత్ర లేకుండాని ఆమె చాలా బాధలో ఉండే. ఆమె పార్వతీ మాత దగ్గర పోయి అడుగుతుంది, గణేశుడికి నాకు ఇచ్చేయి, నాతో పాటు యుగం ఎప్పటివరకు ఉంది, మా ఇద్దరిదే పూజ చేస్తే ఫలితం ఎక్కువ దొరుకుతుందని. అప్పటి నుంచి లక్ష్మీ గణపతి అని కాన్సెప్ట్ వచ్చింది. అది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. లక్ష్మీ గణపతి ఇద్దరిది ఒక్కటేసారి పూజ చేస్తే మన వాంఛిత ఫలం వస్తుందంట. ఏం అడిగినా ఫలం వస్తుంది, లక్ష్మీ కలిసి వస్తుంది. అట్లా అయితే అప్పటి నుంచి ఇది ఒకటే మోడల్ పెడతాం? లేదండి, ఎవ్రీ ఇయర్ 20 years నుంచి 20 మోడల్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి జర ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఇయర్ టోటల్లీ టెంపుల్ మోడల్లో రెడీ చేసినాం. ఒక 90 days అవుతుంది మొత్తం ఐడల్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఫస్ట్ ప్లెయిన్ ఐడల్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ మెంబర్ కూర్చొని మంచిగా ప్లాన్ చేసి 90 days కష్టపడితే విగ్రహుడు తయారవుతాడు. ఈ డిజైన్ వచ్చేసి ఎక్కడ తయారు చేస్తారు మీరైనా? ఇది మేమే కాన్సెప్ట్ తయారు చేసి మా డెకరేటర్కి చెప్తాం. యాక్చువల్గా ఈ టైం టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడదామని పెట్టినాం. మొత్తం టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఆల్ ఓవర్ ట్విన్ సిటీలో ఎక్కడ లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్లో మా దగ్గరే ఫస్ట్ పెట్టినాం ఈ టైప్లో. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా కాపీ చేస్తే వాళ్ళ ఇష్టం, కానీ ఈ ఇయర్ అయితే ఫస్ట్ మాదే. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సెట్ ఏదైతే ఉన్నదో సెట్ కూడా మార్చడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ టోటలీ న్యూ సెట్ ఉంటుంది. షాప్ లోపటే పెడతాం. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మొత్తం పూజ చేస్తాం. దాని తర్వాత మంచిగా అన్నప్రసాదం చేస్తాం, ప్రసాదం పంచుతాం. ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు మీకు? 30 members ఉంటాం. అన్నతమ్ముళ్ళు, బ్రదర్స్, వదిన, బావగారు అందరు ఉంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓన్లీ రాజ్ కమల్. ఇప్పుడు ఫెస్టివల్ ముందు ఎన్ని రోజుల ముందు వర్క్ స్టార్ట్ చేస్తారు? 90 days బిఫోర్. మేలో స్టార్ట్ చేస్తే 90 days పడుతుంది మొత్తం విగ్రహం తయారు చేయడానికి. మొత్తం ఒక్కటి పెట్టాలి. ఒక్కటి కూడా సిస్టమేటిక్ కాకుండా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాల్సింది అవుతుంది. డిజైనర్ తమ్ముడు ఉన్నాడు కమల్ అని. ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేసి కలుస్తాం. మొత్తం ఫ్యామిలీ వాళ్ళు చేస్తాం మేము అట్లా. అయితే ఇప్పుడు మెయిన్ అవి అయితే ఉన్నాయో ఇలాచీలు అవన్నీ పడుతున్నాయి, కింద ముత్యాలు అవన్నీ కౌంటింగ్ చేయలేం. మళ్ళీ పడుతూ ఉంటాయి కదా, మళ్ళీ పెడుతూ ఉంటాం. ఇట్లా సీక్వెన్స్ అయితే ఒకటి పెడుతూ ఉంటాం మేము అట్లా. అయితే ఫస్ట్ ఏం తయారు చేస్తారు? ఫస్ట్ హెడ్ నుంచి మొత్తం ఫస్ట్ ఫేస్ చేసిన మొత్తం బాస్మతి రైస్ ఒకటి పెట్టాలంటే దానికే మాకు 1 month పడినది ఆల్రెడీ. దానికి మొత్తం సీక్వెన్స్గా పెట్టాలనే టైం పడినది దానికే మనకి. అంటే ఇట్లానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. ఈ ఇయర్ కొంచెం ఫార్మర్స్కి సపోర్ట్ చేద్దామని బాస్మతి రైస్ ఆ ప్రకారంగా ఈ ఇయర్ ఇది కాన్సెప్ట్ తీసుకున్నాం. ఫార్మర్స్కి మన తరపు నుంచి ఒక సపోర్ట్ చేద్దామని ఇట్లా తీసుకున్నాం. మొత్తం ఎంతమంది అంటే ఇక్కడ భోజనాలు కూడా ఎంతమంది రావడం జరుగుతుంది? భక్తులు డైలీ ఒక 500+ ఎవ్రీ డే విజిట్ ఉంటుంది. ఒకనాడు సాటర్డేనా అన్నప్రసాదం చేస్తే ఆ టైం 5000+ మెంబర్ రీచ్ అవుతారు మా దగ్గర. భక్తులు వస్తారు, ఆనందపురం తినేసి వెళ్ళిపోతారు. అట్లా డైలీ పెడతారా? డైలీ పెడతారు. డైలీ ప్రసాదం ఉంటుంది. ఇప్పుడు పూజ కాగానే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓన్లీ ఈవినింగే ఉంటుంది. పూజ చేసిన తర్వాత మా దగ్గర స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఫుల్గా ఉంటుంది. భక్తులు వస్తారు, దర్శనం చేసి పోతారు, కానీ ప్రసాదం ఏముండదు.
పంతులు గారు వస్తారు, విధి విధానంగా పూజ చేసిన తర్వాతనే ప్రసాదం పంచుతారు. మన విధి అదే కదా, పూజ అయిన తర్వాతనే ప్రసాదం పంచాలి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ పెడతా ఉన్నారు కాబట్టి తరచు డిఫరెంట్గా పెడతారు. every భక్తుల నుంచి మీ దగ్గర ఏమైనా రెస్పాన్స్ వచ్చింది ఎట్లా? అందరు వస్తారు. ఎవ్రీడే మోర్ దెన్ 5,000+ పిల్లలు వచ్చి ఫోటో తీసుకొని పోతారు. వాళ్ళు సెల్ఫీ పెడతారు. వాళ్ళ ఆనందమే వేరేగా ఉంటుంది. అందుకోసం ఇన్స్టాగ్రామ్ అని పెట్టినాము. దాంతో చాలా వైరల్ ఉన్నాయి, మొత్తం రీల్స్, ఫోటోస్, స్టోరీస్ మొత్తం చాలా ఉన్నాయి. అట్లా డెక్కన్ క్రానికల్ పేపర్లో కూడా వచ్చింది మనది. డెక్కన్ క్రానికల్ మెయిన్ పేపర్లో కూడా వచ్చింది. ఆస్తక్ టీవీ వాళ్ళు వచ్చినారు. పీటీఐ అని ఇంకో న్యూస్ ఉంది, వాళ్ళతో వచ్చింది. న్యూస్ 18లో వచ్చింది. డైలీ వచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత సెకండ్ మనదే మేము అనుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా అట్లా ఉండే, ఈ ఇయర్ కూడా అదే అనుకుంటున్నాం. చాలా ఫేమస్ అవుతుంది. డైలీ ఎవ్రీ ఇయర్ కాన్సెప్ట్ మనది వేరే వేరే ఉంటుంది కదా అట్లా. అయితే ఇప్పుడు ఏదైతే హైట్ ఉన్నదో ఎంత హైట్ అది? హైట్ యాక్చువల్గా షాప్ ప్రకారం అయితే 6 feet పెడతాం. లాస్ట్ ఇయర్ అయితే 8 feet ఉండే. ఈ ఇయర్ దీనికి ఇప్పుడు 6.5, 7 feet వచ్చింది. అంటే పెంచుకుంటూ పోతున్నారా, తగ్గిస్తున్నారా? పెంచడం కాదు, ఫస్ట్ విగ్రహం సెలెక్షన్ చేద్దాం. అక్కడే మాకు విజువలైజేషన్ అయిపోతుంది. ఇది తీసుకుంటే సెలెక్ట్ చేసినాక హైట్ సెలెక్షన్ అవుతుంది, అప్పుడే సెలెక్ట్ అవుతుంది. అట్లా అది మేము ఏప్రిల్ మేలోనే విగ్రహం తీసుకోవాల్సింది అవుతుంది. లేకపోతే తర్వాత మాకు టైం దొరకదు ప్రిపేర్ చేయడానికి. అట్లా ఇంకా మీకున్న ఇప్పుడు వినాయక చవితి ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేస్తున్నారు కదా, సో దానికి ఉన్న మీకు అన్న అనుబంధం కావచ్చు, మీకు జరిగిన మంచి గురించి కావచ్చు, అట్లా చెప్పండి. ఏమొస్తుంది, దేవుడి కృపలో మాకు దగ్గర గణేష్ మహారాజ్కి జయ అని వస్తుంది. అప్పుడు ఆయన ఇవ్వడమే ఎక్కువ ఉంటుంది. మనం అనుకోకనే ముంగటే అక్కడ నుంచి చాలా వస్తుంది. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఆ డివోషనే ఎక్కువ అవుతుంది. ఫస్ట్ 10 members ఉండే, మళ్ళీ 20, ఇప్పుడు 30, 40, ఇంకా ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మేము ఓన్లీ లిమిటెడ్ మా ఫ్యామిలీ వరకే ఉండాలని మేము చేస్తాం. అట్లా ఖర్చు వచ్చేసి ఎంత? మొత్తం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఖర్చు చేస్తారు. బయట నుంచి 1 rupee కూడా తీసుకోం. దీనికైనా ఖర్చు ఎంత చెప్పలేము. అది దేవుడు ఇస్తాడు, దేవుడికే ఇస్తాం. చెప్పకూడదు, కానీ దేవుడు ఇస్తే దేవుడికి పెట్టాలి. అట్లా అయితే ఈ వినాయకుడిని పూజించిన తర్వాత మనకి నిమజ్జనం చేస్తారు కదా, నిమజ్జనం ఎట్లా చేస్తారు? నిమజ్జనం పెద్ద టస్కర్ బుక్ చేస్తాం. కంప్లీట్ ఫ్యామిలీ వస్తుంది. ఆ రోజు స్పెషల్ ప్రసాదం తయారు చేస్తాం. ఒక 5-6 ఒక 100 kilo ప్లస్ రైస్. ఈ ఇయర్ రైస్ ప్లాన్ చేస్తున్నాం. పులావ్ పంచుతుంటా, ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వరకు మొత్తం పంచుతుంటా తీసుకొని పోతాం. వాటర్లోనే నిమజ్జనం. టస్కర్ ఉంటుంది, పెద్ద టస్కర్ ఉంటుంది. పెద్ద బండి ఉంటుంది. మొత్తం బిర్యానీ చేపిస్తున్నాం. ఇంకా పులిహోర, స్వీట్స్ చాలా ఒక 6 to 7 వెరైటీస్ ఉంటాయి. చాక్లెట్స్ కూడా మొత్తం తీసుకొని పోతాం. మంచిగా 11 days మొత్తం ఎంత శ్రద్ధతో పూజ చేస్తాం. విసర్జన కూడా అంతే చేస్తారు. దాదాపు మా ఇంట్లో ఆ రోజు అందరూ ఏడుస్తారు. ఎందుకంటే 11 days ఆయనతో పాటు ఉన్నాం. అది విసర్జనం కాకుండా అది ఎగ్జామ్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా సెంటిమెంట్ తోటి ఉంటుంది. అరే ప్రసాదం పంచాలి, టైం టు టైం ఇక్కడ కరెక్ట్ టైంకి 6 o'clock రావాలి. అదే సంతోషం. ఇంకా ఇప్పుడు గేమ్స్ ఆడతారు. 11 o'clock వరకు ఫ్యామిలీ టైమే ఉంటుంది. ఓన్లీ డివోషన్ టైం. ఇప్పుడు దేవుడు పాటలు ఆడతాం. మొత్తం మంచిగా ఉంటాం. సండే రోజు భజన్ కూడా చేస్తున్నాం. ఈ సండేది భజన్ మొత్తం ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తారు. మొత్తం 8 o'clock నుంచి నైట్ 12 వరకు భజన్ కూడా చేస్తాం. ఇంకా మీరు అడిగితే నేను చెప్తాను. యాక్చువల్గా ఇవాళ పూజ నేనే చేసుకున్నాను. మా డైలీ ఒకరు అంతా మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. బయట వాళ్ళతోటి ఏం లేదు. భక్తి శ్రద్ధలతోటి మేము పూజలు చేస్తాం. అట్నే నిమజ్జనం కూడా చాలా జబర్దస్త్గా ఉంటుంది. చూసేటోళ్ళు చాలా ఆనందంతో ఉంటారు. కానీ మేము కూడా లాస్ట్లో నిమజ్జనం అయిన తర్వాత బాధపడుకుంటూ ఉంటాం. ఎందుకంటే 10-11 రోజులు దేవునితో మేము ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు మాకు దేవుడు కూడా. అయితే ఇంకోటి చెప్పండి. అదే ఇప్పుడు పూజలు చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ చాలా సంతోషం అవుతుంది మాకు పూజ చేస్తే. మా లక్ష్మితోటి ఈసారి, గణపతితోటి ఈసారి లక్ష్మి కూడా వచ్చింది మాకు. ఇంకా చాలా అదృష్టం మాది ఇక్కడ వచ్చింది. చాలాసారి పూజ చేస్తున్నాం మేము. పొద్దున ఇది ఉంటే చాలా మందిలో వస్తుంది దర్శనం చేయడానికి. చాలా ఆనందం అవుతుంది. మొత్తం కుటుంబం కలుస్తుంది ఒకసారి. ఇది 11 రోజుల వరకు మాకు ఎంత చెప్పాలంటే ఇంత మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఉండే. डेकोरेशन ఎక్కువ ప్లానింగ్ ఈమెదే ఉంటది. తెలుగు రాదా मैं हिंदी में बोलो. अच्छा क्या लगता है आपको गणेश जी की सेवा करने में? क्या अच्छा लगता है? 11 दिन तन मन से भगवान जी की पूजा करके बाहर प्रसाद बांटते और यूनिक कॉन्सेप्ट रहता बहुत. हर साल यूनिक. ये बार लक्ष्मी जी और गणेश जी है. लास्ट टाइम हनुमान जी और गणेश जी थे, तो वैसा
ओम गण घर में पधारो गजानन जी, मेरे घर में पधारो, घर में पधारो गजानन जी, मेरे घर में पधारो। रिद्धि सिद्धि लेके आंगन राजा, मेरे घर में पधारो, घर में पधारो गजानन जी, मेरे घर में पधारो। महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, बोलो गणेश महाराज की जय। అయితే ఈ మనకు అవి ఉన్నాయి కదా, ఇది ఇలాచి కానీ ముత్యాలు కానీ అవి డైరెక్ట్ నిమజ్జనంలో చేస్తారా? డైరెక్ట్ నిమజ్జనం చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఏదైనా ఉండని, ఎంత కాస్ట్లీ అయినా ఉండని డైరెక్ట్ నిమజ్జనమే చేస్తాం. 11 days మొత్తం పూజ చేసి డైరెక్ట్ విసర్జన చేస్తాం. మనం ముత్యాలంటే మనం నిజమే ఉంటాయి లేకపోతే రెడీమేడ్ ఇలాంటి అట్లేంటి? నేను చాలా యూనిక్స్ ఉంటాయి. కొన్ని ఐటమ్ దీంట్లో ముంబై నుంచి మనం తెప్పించుకున్నాము. ఆల్రెడీ ఆర్డర్ సెలెక్ట్ చేసినాం. మళ్ళీ దాని క్వాంటిటీ మనం ఎంత రిక్వైర్మెంట్ ముంబై నుంచి మనం తెప్పించుకున్నాం మొత్తం. అది అంటే సపరేట్ ఈ వినాయక చవితి కోసమే రెడీ చేపిస్తారా? వాటిని ఓన్లీ వినాయక చతుర్థి గురించి స్పెషల్ అదే తెప్పిస్తాం. మొత్తం అక్కడే పెట్టేస్తాం టోటల్గా. అట్లా సపరేట్ చేయడం ఏం లేదు, సపరేట్ ఏముండదు. టోటల్ నేను ఏముండదు, డైరెక్ట్ ఇట్లనే 11 days తర్వాత విసర్జన చేస్తాం. అట్లా ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా అట్టే చేసినాము. అమెరికన్ డైమండ్స్ కూడా పెట్టినాం లాస్ట్ ఇయర్. దీంట్లో కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. పైన ఉన్న లక్ష్మీజీకి మొత్తం అమెరికన్ డైమండ్స్, అది ఒకటి 350 rupees పడినది. చాలా కాస్ట్లీ. ఆయన మొత్తం దాంతోనే విసర్జన చేస్తాం. టోటల్ అవి ఇలాచి, ఇవి అయితే గ్రెయిన్స్, అవి కింద ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్లీ. అన్నీ నార్మల్. ఎలిఫెంట్కి పెట్టారు కదా, ఎలిఫెంట్కి కూడా కొంచెం కాస్ట్లీనే పెట్టినాం మనం. మంచి ఏది నెంబర్ 1 ఉందో అదే పెట్టినాం. దేంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. సో ఇది ఇక్కడ ఏదైతే సుల్తాన్ బజార్లో ఉన్న వినాయకుడు ఉన్నారు కదా, చాలామంది ఎకో ఫ్రెండ్లీ యూజ్ చేస్తారు. వాళ్ళ భక్తి చూపించుకోవడానికి ఈ విధంగా డైమండ్స్తో కానీ అదేవిధంగా బాస్మతి రైస్తో కానీ ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళకు అనుగుణంగా పూజలు 11 రోజులు పూజలు చేసి చూసాం కదా, ఎంతమంది ఫ్యామిలీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఏ విధంగా పూజలు చేస్తూ ఉన్నారో. సాయంత్రం పూజలు చేస్తూ అటు అన్నదానం కూడా ప్రసాదాన్ని భక్తులకు పంచుతూ ఈ విధంగా చూసుకోవచ్చు మనం. స్టార్టింగ్ పైన లక్ష్మీదేవి, కింద అమెరికన్ డైమండ్స్, అది ముత్యాలతో చేసినది. ఇది కింద హెడ్ వచ్చేసి బాస్మతి రైసు, ఇక్కడ నడుము వచ్చేసి మనకి ఇలాచితోటి, కింద కాళ్ళు వచ్చేసి ముత్యాలు, అదేవిధంగా ఎలిఫెంట్ వచ్చేసి చిన్న ముత్యాలు. సో ఇట్లా మొత్తము ఏదైతే వినాయకుడు ఉన్నారో చాలా యూనిక్గా అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లనే మనము రేపు కూడా ఇంకొక వినాయకుని మళ్ళీ దర్శనంతో కలుద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని సెలబ్రేషన్.